హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డియర్ భవ్య. ఈరోజు ఈ ఛానల్లో మినీ టీటీడీ టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా రీచ్ అవ్వాలి, ఏంటి, టైమింగ్స్ ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత డిస్టెన్స్ పట్టిద్ది, ఎలా రీచ్ అవ్వాలి అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని వీక్షిస్తూ ఉండండి. ఇది అమరావతి రోడ్డు హైకోర్టు సచివాలయంకి వెళ్ళే రూట్ అండి. ఇది విజయవాడ వాళ్ళకైతే కనుక 11 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది మినీ టీటీడీకి. అలాగే మంగళగిరి వాళ్ళకైతే కనుక 9 కిలోమీటర్స్ ఉండిద్ది. గుంటూరు వాళ్ళకైతే 38 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ అనేది మాత్రం చాలా తక్కువగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మినీ టీటీడీకి రీచ్ అవ్వాలంటే కనుక. ఎవరి దగ్గరైనా వెహికల్స్ కానీ ఇలా ఉంటే కనుక మాత్రమే ఈజీగా రీచ్ అవ్వచ్చండి. ఈ అట్మాస్ఫియర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు హాయిగా. భవ్య వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి మంగళగిరి నుంచి స్టార్ట్ అయిందండి. 9 కిలోమీటర్స్ జర్నీ కాబట్టి మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ అయితే నేచర్ కూడా పిల్ల ఎంజాయ్ చేసిద్ది అన్నట్టు మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. టెంపుల్ అంటే మార్నింగే వెళ్తాం కదా, సో మార్నింగ్ ప్రిఫర్ చేసాము. ఇక్కడ అరటి తోటలు ఎక్కువగా ఉంటాయండి. ఇంకా ఇలాగే కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే కనుక హెల్త్కి సంబంధించిన వీడియోస్ చేస్తారు కదండి. మంతెన సత్యనారాయణ గారు అంటే అందరికీ తెలిసే ఉండిద్ది. ఇది ఆయన ఆశ్రమం అండి. ఇక్కడ 5 రకాల భవనాలు ఉంటాయి. తేజ్ భవన్, వాయు భవన్ అని 5 రకాలు ఉంటాయి కదండి. అలాగే ఒక్కొక్క భవనానికి ఒక్కొక్క పేరు ఉండిద్ది. ఆ భవనం పైన కూడా మీరు గమనించవచ్చు నేమ్స్. ఇలా మెంబర్షిప్ తీసుకొని ఏజ్డ్ మెంబర్స్ అలా ఇక్కడ ఉంటారు. వాళ్ళకి సంబంధించిన ఫుల్ డైట్ మొత్తం వాళ్ళే ప్రిఫర్ చేస్తారు. ఇంకా ఫైనల్గా మనం టెంపుల్కి రీచ్ అయిపోయాం. ఇదిగోండి స్టార్టింగ్ నామాలతో ఎంట్రీ ఇస్తుంది టెంపుల్ అనేది. ఇంకా కొంచెం ముందుకు మూవ్ అయితే ఇలా ఆర్చ్ లాగా ఉంటుంది. ఈ ఆర్చే మనకి ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తానికి ఇంకొంచెం మొత్తం మీద టెంపుల్ అనేది 20 ఏకర్స్లో నిర్మించారండి. అప్పుడు లాస్ట్ టైము వైసీపీ ప్రభుత్వం వల్ల వెనకపడిందని చెప్పేసి మినీ టీటీడీ వాళ్ళే వాళ్ళ సొంత డబ్బులతోనే టీటీడీని నిర్మించారని చెప్పేసి నేనైతే విన్నాను. దాన్ని బట్టి మీకు చెప్తున్నాను అనమాట. ఇదిగోండి ఫైనల్గా ఓవర్ వ్యూ అనేది మినీ టీటీడీ అవుట్ సైడ్ ఇలా ఉంటుంది. వెంకటపాలెం అండి, మినీ టీటీడీ వెంకటపాలెం, అమరావతి, తుళ్ళూరు మండలం. ఫుల్ డీటెయిల్స్ ఏంటంటే ఇది జూబ్లీ హిల్స్లో కూడా ఉంది. మినీ టీటీడీ అని కొట్టంగానే హైదరాబాద్ చూపిస్తుంది. మీరు పర్టికులర్గా వెంకటపాలెం అని సెర్చ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. మినీ టీటీడీ అంటే టీటీడీ వాళ్ళు నిర్మించారని చెప్పాను కదా. టీటీడీ వాళ్ళు నిర్మించారు అంటే ఆ టెంపుల్ ఎలా ఉండిద్దో మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగానే ఉండిద్ది. సో ఈ టెంపుల్ కూడా అదే విధంగా ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంది. మీరు కూడా చూడండి, ధ్వజస్తంభము, అవుట్ సైడ్ స్పేస్, ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది కదండి, అక్కడేమో ప్రసాదం కౌంటర్ అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ ఏమో మాత్రం లడ్డూలు అవి తయారు చేస్తూ ఉంటారు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 7:45 వరకు ఉంటుందండి. టీటీడీ డెవలప్ అయినంత విధంగా మినీ టీటీడీ ఇంకా డెవలప్ అవ్వలేదండి. ఇంకొంచెం టైం పట్టిద్ది. ఈ ఎల్లో కలర్ది కనిపిస్తుంది కదండి గోపురం, ఇక్కడే విమాన గోపురం అంటారు. మనకు తిరుమలలో సందర్శించినప్పుడు కూడా చాలామంది లోపల దర్శించిన తర్వాత బయటకు వచ్చి విమాన వెంకటేశ్వర స్వామిని దర్శిస్తారు కదా. సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా విమాన వెంకటేశ్వర స్వామిని బాగా దర్శిస్తారు ఇక్కడ ప్రజలు. ఇవి వైకుంఠ ద్వార దర్శనం అప్పుడు అవి పెట్టారు. ఇది కూడా చూపిస్తున్నాను. సిల్వర్ కలర్ అవుట్లైన్ ఉంది కదండి, అదే విమాన వెంకటేశ్వర స్వామి. స్వామివారు అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. తిరుమలలో ఎలా దర్శిస్తున్నారో అదే విధంగా ఇక్కడ కూడా స్వామివారిని దర్శించవచ్చు. అంత చక్కగా ఉంది. అలా ఇంకా దర్శనం అయిపోయింది కదా అని చెప్పేసి అంటే మా అమ్మ ఇంకా ఆడటం స్టార్ట్ చేసింది. ఇంకా అలా గుడి అంతా నాదే అని పాకటం స్టార్ట్ చేసింది. లైక్ చేయి, షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేయి డియర్ భవ్య ఛానల్. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.